ఎవ్రీవన్, సండే స్పెషల్గా చికెన్ బిర్యానీనైతే ఒకసారి ఇలా ట్రై చేయండి. దానికోసం నీట్గా క్లీన్ చేసుకున్న బోన్స్తో ఉన్న చికెన్ అయితే తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర కానీ షాజీరా కానీ మీ ఇష్టం, సాల్టు, కారం, పసుపు, గరం మసాలా, అలాగే కొంచెం ఇలాచీ పౌడరు, క్రష్ చేసుకున్న కసూరి మేతినైతే యాడ్ చేసుకోవాలన్నమాట. మీకు స్పైసెస్ ఇంకా ఎక్కువగా తినే వాళ్ళైతే కనుక ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే గనక ఘాటుగానే వస్తది. ఈ క్వాంటిటీ అయితే సరిపోతదనమాట. కొత్తిమీర, కరివేపాకు, ఒక నిమ్మకాయ బద్ద ఉంటే పెరుగు కూడా యాడ్ చేసుకొని చక్కగా మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో ఓవర్ నైట్ పెట్టుకోవడానికైతే ట్రై చేయండి. బిర్యానీ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేనైతే 1 ½ గ్లాస్‌తో చేయాలనుకుంటున్నాను అనమాట. వాటిని తీసుకొని నానబెట్టుకుంటున్నాను బియ్యాన్ని. దాని తర్వాత గ్లాస్‌కి 1 ½ గ్లాస్ అయితే గనక బిర్యానీకి సరిపోతది. నేను ఉడికిచ్చి వేసుకుంటున్నాను కాబట్టి కొంచెం వాటర్ అయితే ఎక్కువ వేసుకుంటా అనమాట. ఈలోపు ప్యాన్‌లో ఒక 3 స్పూన్స్ నెయ్యి, అలాగే 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని దాంట్లో జీడిపప్పు పలుకులు, అలాగే హోల్ గరం మసాలా వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా అయితే గనక వేసుకోవాలి. కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోండి. మనం బియ్యంలో కూడా వేసుకుంటాం కదా! ఇప్పుడు బియ్యాన్ని వేసుకొని హోల్ గరం మసాలా, అలాగే ఒక చెక్క నిమ్మబద్దని, కొంచెం ఆయిల్‌ని, ఉప్పుని బియ్యంలో ఎక్కువ వేసుకోండి. లేదంటే రైస్‌లో కలవదనమాట. దాన్ని ఉడికించుకోవాలి. ఈలోపు మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అంతటిని ఈ ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఇందుట్లో వేసేయాలనమాట. దీనికైతే ఇంకా గ్రేవీ ఏం అవసరం లేదు. మనకి ఈ గ్రేవీయే సరిపోతది. సెపరేట్‌గా గ్రేవీ అయితే అసలు అవసరమే లేదు. కావాల్సినోళ్ళు చేసుకోవచ్చు. ఈలోపు మనకి రైస్ అయితే 70-80% ఉడికిపోయింది. ఇలాగ చూసుకుంటే తెలుస్తదనమాట బియ్యం ముక్కిరిగితే. మనం ఈ చికెన్‌లో నుంచి అయితే హాఫ్ చికెన్‌ని సెపరేట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం చికెన్ ఎక్కువ ఉంది కాబట్టి. దాంట్లో ఒక లేయర్ కిందయితే గనక రైస్ వేసి, మళ్ళీ హాఫ్ చికెన్ అయితే తీసుకున్నాం కదా! అది కూడా వేసేసి, మిగతా రైస్‌నయితే గనక ఇలా స్ప్రెడ్ చేసి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వీటన్నిటితో అయితే కనుక పైన గార్నిషింగ్ చేసుకొని, ఒక స్పూన్ నెయ్యి వేసి, ఇది ఫుడ్ కలర్ ఏసుకున్నాను నేను యెల్లో. ఇది ఆప్షనల్ అనమాట. పైన బిర్యానీ మసాలా వేసేసి సిమ్‌లో పెట్టయితే గనక 30 మినిట్స్ నేను కుక్ చేసుకున్నాను. ఆవిరంతా పోయిన తర్వాత తీసుకుంటే మన బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఒక్కసారైతే దీన్ని ట్రై చేయండి. చాలా సింపుల్‌గా అయిపోతది. ఫస్ట్‌లో నాకు హెవీ టాస్క్ కింద అనిపిచ్చేది గానీ 70% ఉడికిచ్చడం అనేది. ఇప్పుడైతే అలవాటయిపోయిందనమాట. దీన్ని పెరుగు చట్నీలో యేసుకొని సర్వ్ చేసుకుంటే సూపరుంటది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.